సీనియర్ రాజకీయ నేత ముద్రగడ మళ్లీ పార్టీ మారనున్నారా అంటే తాజా పరిణామాలు చూస్తే నిజమని చెప్పాల్సి వస్తుంది. ఏపీ వ్యాప్తంగా రాజకీయ రంగంలో ముద్రగడ పద్మనాభం పేరు తెలియని వారుండరు. ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన ముద్రగడ కాపు రిజర్వేషన్స్ కోసం పెద్ద ఉద్యమాన్ని జరిపారు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న ముద్రగడ మరోసారి పార్టీ మారనున్నారనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అసలు ఆయన ఎందుకు పార్టీ మారాలని అనుకుంటున్నారు? పౌరుషానికి ముద్దు బిడ్డగా పేరు పొందిన ముద్రగడ ఇలా ఎందుకు రాజకీయంగా అచేతనంగా ఉన్నారు? 2 దశాబ్దాలకు పైగా చట్టసభల ముఖం చూడని ముద్రగడ దేనికోసం పార్టీ మారనున్నారు? లెట్స్ వాచ్. ముద్రగడ పద్మనాభం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు. బాగా పట్టున్న కాపు సామాజిక వర్గానికి ఆయన చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు వారి కోసం అతిపెద్ద ఉద్యమం చేశారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన కాలాన్ని అంతా ఖర్చు చేసేశారు. నిజంగా ముద్రగడ చేసిన ఈ త్యాగం గొప్పదే అయినప్పటికీ సరైన డైరెక్షన్లో నడవకపోవడంతో దానికి తగిన ప్రతిఫలమైతే ఆయనకు దక్కలేదు. ఇక చూస్తే ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కాపులకు మరో బలమైన నేతగా, ఆరాధ్య నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. పవన్ వైపు నుంచి చూస్తే ఆయన అందరివాడిలా ఉంటారు. ఆ సామాజిక వర్గం ఆయన్ను సొంతం చేసుకుంది. ముద్రగడ కూడా 7-10 వయసులో ఉన్నారు. దాంతో ఆయన మార్కు రాజకీయం దూకుడుకు కాలం చెల్లిందా అన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే కొత్త తరం అన్ని వైపుల నుంచి వచ్చేసింది. ముద్రగడ కూడా రాజకీయంగా కొన్ని రాంగ్ స్టెప్స్ వేశారు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఏటికి ఎదురీదారని, దాంతోనే ఆయన 2024 ఎన్నికల్లో వైఫల్యాన్ని మూటగట్టుకున్నారని అంటున్నవారు ఉన్నారు. ఆ సమయంలో కూటమి ప్రభంజనం ఉంది. అదేవిధంగా జనసేన ప్రభావం గోదావరి జిల్లాలను కమ్మేసింది. పవన్ కళ్యాణ్ను ఆరాధిస్తున్న బలమైన సామాజిక వర్గం ఒకవైపు ఉంటే ఆయన్నే ఓడిస్తాను అంటూ వైసీపీలో చేరి ముద్రగడ పెద్ద తప్పు చేశారని ఆ సామాజిక వర్గానికి చెందినవారు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం తాజాగా తమ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీగానే బయటకొచ్చింది. అయితే ఇక్కడే అనేక రకాలైన కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఏమున్నాయన్నది పక్కన పెడితే ఇవి ఎంతో ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ముద్రగడ తిరిగి కూటమి వైపు చూస్తున్నారు అని, దాంట్లో భాగంగానే ఆయన చినరాజప్పతో పెద్ద మీటింగ్ పెట్టారని కూడా పుకార్లు గోదావరి తీరమంతా షికార్లు చేస్తున్నాయి. ముద్రగడ రాజకీయంగా ఎంత చూడాలో అంతా చూశారు. ఆయన గత ఏడాది తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఒక విధంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలను గతంలో మాదిరిగా చేసే విధంగా లేరు అని ఆయన సన్నిహితులే అంటున్నారు. అయితే ముద్రగడ ఆలోచనలు అన్నీ కూడా తన కుమారుడు గిరి కోసమే అని కొంతమంది అంటున్నారు. తనయుడికి రాజకీయంగా భవిష్యత్ చూపించాలని ఆయన ఆరాటపడుతున్నారనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రతిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇన్ఛార్జిగా ముద్రగడ తనయుడు గిరిని నియమించారు. ఇక ఈ సీటు ముద్రగడ సొంత సీట్. ఆయన తండ్రి ముద్రగడ వీరరాఘవరావు 2 సార్లు ఇండిపెండెంట్ గా గెలిచారు. ముద్రగడ ఇదే సీట్ నుంచి 4 సార్లు వరుసగా గెలిచారు. ఆ సీట్ నుంచి 2029లో గిరిని పోటీ చేయించి ఎమ్మెల్యేగా చూడాలి అని ఆయన కోరుకుంటున్నారని సన్నిహితులు అంటున్నారు. అయితే వైసీపీ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయో అన్న ఆలోచనలో పడ్డారట. ఎందుకంటే గోదావరి జిల్లాల రాజకీయం ఇప్పటికీ జనసేన, టీడీపీ కూటమికి కట్టుబడిపోయింది. ఏమాత్రం మార్పు అక్కడ రావటం లేదు. దాంతో కూటమిలో ఏదో ఒక పార్టీ నుంచి కుమారుణ్ణి రంగంలోకి దించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ దిశగానే ముద్రగడ ఆలోచిస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ చేరితే టీడీపీలోకి వస్తారా, కమలంలో ఒదుగుతారా, లేదంటే జనసేనలో కలిసిపోతారా అనేది క్లారిటీ రాలేదు. గతంలో టీడీపీ, బీజేపీలో పనిచేసిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ స్వయంగా అడిగితే చేరుతానని చెప్పిన సంగతి కూడా తెలిసిందే. కానీ పవన్ ముద్రగడను కలవలేదు. దీంతో పవన్ పైన ముద్రగడ శపథం చేయటం కూడా తెలిసిందే. ఆ శపథం ప్రకారం పేరు సైతం మార్చుకున్నారు. మరి తాజా పుకార్లలో నిజాలు ఏ మేరకు ఉన్నాయో వేచి చూడాల్సిందే.